హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పేరు చెప్పి ఒకడైతే మన ఫాలోవర్స్ నుంచి అయితే పైసలు అయితే తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా గర్ల్స్ని ఎట్లా నేను లవ్ చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఎంతమంది అంటే అసలు వాళ్ళు చెప్తుంటే నాకే పిచ్చి లేచిపోతుంది. వాడంతా చూతియా పుక్కోడు, మెంటల్ పుక్కోడు. సారీ, నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. బ్లూ రాకెట్ రియో. సో మీరు ఏం చేస్తారంటే మన అకౌంట్కి రిపోర్ట్ కొట్టండి. బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే, ఈ వీడియో మీకు అయితే లాస్ట్ వరకు చూస్తేనే మీకు పెన్ టు పిన్ అర్థమవుతుంది అనమాట ఈ వీడియో ఏందని చెప్పేసి. సో ఏంటంటే టాపిక్ వచ్చేసి, మన పేరు చెప్పి ఒకడైతే మన ఫాలోవర్స్ నుంచి అయితే పైసలు అయితే తీసుకుంటున్నాడు అనమాట. గర్ల్స్ దగ్గర నుంచి ఇట్లా నేనే ప్రేమ అట్లా ఇట్లా అని చెప్పి అందరి దగ్గర 10,000, 20,000, 30,000. ఇంకా గర్ల్స్ని ఎట్లా నేను లవ్ చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అని చెప్పి అలా దాని నుంచి అయితే పైసలు అయితే తీసుకుంటాడు అన్నమాట. సో వాళ్ళకి ఎట్లా అంటే నేనే నమ్ముతుర్రు వాళ్ళు, నేనే అనుకోని. వానికి ఆ ఫ్యాన్ పేజ్కి ఎంత అంటే 33K ఏమో ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అది నాదే అనుకుంటారు వాళ్ళు. సెకండ్ ఛానల్ మనకు ఉన్నదే ఒకటే ఛానల్ గైస్, మనం ఒకటే వాడతాం మనం ఛానల్ అయితే. సో మీరేంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి వానికి పైసలు ఇచ్చి, నాకు లిటరలీ గైస్ ఎంతమంది అంటే అసలు వాళ్ళు చెప్తుంటే నాకే పిచ్చి లేచిపోతుంది. ఇట్లా నీ పేరు చెప్పి అన్న, ఇట్లా నీ పేరు చెప్పి ఇట్లా తీసుకుంటుండు పైసలు అట్లా ఇట్లా అని. నేను వానికి మెసేజ్ చేసినా కదా, యాక్షన్ తీసుకున్నా మంచిగా. వాడు అన్న మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు వానికి నేను మెసేజ్ చేస్తే వాడు నన్ను బ్లాక్లో వేసిన అన్నమాట. చూడండి, వానికి నేను మెసేజ్ చేసిన, మీకు కనిపిస్తుందా? అగాని నేను వానికి మెసేజ్ చేస్తే వాడు బిగ్ ఫ్యాన్ అనుకుంటే అట్లా ఇట్లా చెప్పి నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మాది ఇక్కడ కాదు ఏమో చెప్పిండు కదా వీడు, అస్సాం అట్లా. వాడు తమిళ్, మలేషియా అంటుండు. మలేషియా సారీ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పెట్టినా వానికి ఇవన్నీ. సారీ బ్రో, బిగ్ ఫ్యాన్. అది నువ్వు ఇంద్రానైనా ఇట్లా చేస్తున్నావు అంటే, వాడు ఈ ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చేసి అంటే ఇస్తలేడు వాడు. లేకపోతే సారీ అన్న అది ఇది అంటుండు, కానీ పాస్వర్డ్ ఇవ్వమంటే ఇవ్వట్లే వాడు చూడదు ఎట్లా చేసిండు. లవ్ యూ బ్రో ఇదంతా ఒకప్పుడు. నేను చూడండి వానికి మెసేజ్ చేసిన, వాడు ఏమేమో ప్రూఫ్స్ పంపుతుంది ఇక్కడ. సారీ ఓ క్రై లేదురా బాయ్, నువ్వు ఏంద్రా అంతా ఇట్లా చేస్తావు అంటే, వాడు తెలుగు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను తెలుగే కదా, మీ అందరికీ తెలుసు నాకు తెలుగు అని చెప్పి. ఏమున్నారు గాయస్ మీరు? నేను చెప్పిన వానికి రిపోర్ట్ కొట్టండి అంటే చూడండి, వాడు నాకు రిప్లైనే ఇవ్వట్లేదు. ఇక్కడ నన్ను బ్లాక్ చేసేసి సో గాయస్, మీకు ఇంత కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అడుగుతున్నా, నాకు ఉన్నదే ఒకటే ఒకటే అకౌంట్ అని చెప్పి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటారు, నేనే కావచ్చు అని మీరు అనుకుంటారు. మీకు కింది నుంచి మన పోస్టులు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ప్రేమ్ కాదు అని చెప్పి. సో ఎట్లా అవుతుందంటే, నాకు కేరళ నుంచి కూడా ఫోన్లు మెసేజెస్ ఇన్స్టాలో నాకు చాలామంది కంప్లీట్ చేసారు గాయస్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఎస్పెషల్లీ మీ గురించి. సో మీరు ఏం చేస్తారంటే, వన్ ఛానల్కి పోయి బ్లూ రాకెట్ రియో, అంతేనా? బ్లూ రాకెట్ రియో. సో మీరు ఏం చేస్తారంటే, వన్ అకౌంట్కి రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొడితే ఏమైతే అంటే, వన్ అకౌంట్
పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను చేసే వరకు అయితే నేను చేస్తున్నా, మీకు సెక్యూర్గా ఉండమని చెప్తున్నా. మనకు ఉన్నదే ఒకటే అకౌంట్, ఇంకోటి కూడా లేదు. మనం ఒకటే అకౌంట్ యూజ్ చేస్తాం, ఉన్నది ఒకటే అకౌంట్, మెయిన్ అకౌంట్ అదే మనది. మనకు ప్రైవేట్ గ్రీవేట్ సెక్యూర్ ఏం అకౌంట్ లేవు, ఉన్నది ఒకటే అకౌంట్. మీరు జాగ్రత్తగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. సో ఇన్ కేస్ నా పేరు చెప్పాడన్న పైసలు అడిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పైసలు ఇచ్చే ముందు మినిమం తెలియదా మీరు ఎవరికి కొడుతున్నారు. అంత అమౌంట్ వేస్తున్నప్పుడు వానికి మీరు కనీసం ఒకసారి వాడిని ఫేస్ అన్న చూపించమన్నారా? సో ఇట్లా కొంతమంది కొట్టాను వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఏం చేసుకుంటే నాతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫేస్ చూపించామంటే ఫేస్ చూపిస్తలేడంటే. నాకు ఆయన కేరళ, సో ఆయనకు తెలుగు వచ్చు, నాకు తమిళ్ రాదు గాయస్, మీకు తెలుసు కదా నేను తెలుగు, నాకు ఎట్లా వస్తుంది తమిళ్. సో ఆయన నాకు చెప్పిండు ఇట్లా ఏమని మా డాడ్ అంట పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. వాడు చెప్పుకుంటుండు, వాడు ప్రేమ్ కదా బ్లూ రాకెటరీ వాడు. మా డాడ్ అంట పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, మా మమ్మీ పెద్ద స్కూల్కి టీచర్ అంట. వాడు అంటే ఇప్పుడు మీరు ఉంటారు కదా, నేను మీకు కలవాలి, నేను మిమ్మల్ని కలుస్తాను వస్తా. ఇప్పుడు మీరు అందరూ నాకు రమ్మంటారు, బ్రో నేను మీ కాడికి వస్తా, నాకు ఒక 30,000 ఇవ్వండి, నేను రాగానే మీకు రిటర్న్ చేసేస్తా. ఇట్లా సో ఇట్లా చేస్తారు, ఇట్లా ట్రాప్ చేస్తున్నాను అన్నమాట. గర్ల్స్, మెయిన్లీ గర్ల్స్ మీదైతే మీకు ఎట్లా చెప్పాలి గాయస్, నాకు అర్థం కాదు. ప్రేమ ఒకటే అకౌంట్ ఉంది కదా, 30th కింద నుంచి ఏమో తమిళ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ వాడు నన్ను బ్లాక్ లేసి నేను వేరే ఐడియల్ నుంచి చూస్తున్నా. వాడు ఏం చేస్తున్నా, నన్ను బ్లాక్ లేసి మళ్ళా నాయే ఫొటోస్ వీడియోస్ మళ్ళీ స్టోరీలు పెడుతుండు. ఈరోజు నేను ఇటు పోయినా 2 days స్టోరీస్ వానవి. సో ఇట్లా యూజ్ చేస్తారు. సో గైస్ మన ఫ్యాన్ పేజ్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వచ్చినా మీరైతే పట్టించుకోకండి, నేను ముందే చెప్తున్నా. సో నేను మెయిన్లీ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీ గురించి చేస్తున్నా, మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది నేను అనుకొని మీరు చేస్తున్నారు. కరెక్టే, కానీ అట్లా వేయొద్దు గైస్. నేను అడిగినా కూడా మీరు పైసలు వేయద్దు, ఎందుకంటే పైసలు అంటే ఎవరికి ఊరికే రావు. ఎవరి కోసమో కొట్టుడేంది గైస్, నాకు అర్థం కాదు. మీరు కొట్టుడే తప్పు, ఫస్ట్ కొట్టుడే తప్పు. సారీ నాకు గొంతు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా కూడా నేను వీడియో చేస్తున్నా. ఇట్లా సో నేను ఏమంటున్నా అంటే పైసలు కొట్టకండి, అసలు ఆ అకౌంట్కి రిపోర్ట్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఉండండి, సెక్యూర్గా ఉండండి, అర్థమైందా? మళ్ళా ఇంకోటి ఏంటంటే వాడు ఎట్లా అంటే మెయిన్లీ నేను చూసిన చాలామంది అకౌంట్స్ బ్లూ రాకెట్, రియో, మైగ్రాస్, బయోలో లగ్గాల్సి ఇంకా ఐ థింక్ ఫ్యాన్ పేజ్ గిటం ఇంకా మళ్ళీ కొలాబ్స్ వానికి గర్ల్స్తో. సో అట్లా గర్ల్స్ని ట్రాప్ చేసి పైసలు గీసలు అనేటివి తీసుకుంటే నాకు చాలా అంటే చాలా బాధ అయిపోయింది. నేను అసలు నాకు ఎంతమంది మెసేజ్ చేసారంటే మీకు చూపిస్తామంటే నా ఫోన్తో ఇప్పుడు షూట్ చేస్తున్నా కదా, చూపించలేకపోతున్నా. ఎంతమంది గర్ల్స్ అంటే గర్ల్స్ బాయ్స్ ఎంతమందిని చూతే పుక్కలను పనిచిందంటే వాడమ్మ వాడి మైండ్ సెట్కి నాకు వాడు నన్ను బ్లాక్ లేసింది కాదు. వానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన అంటే నేను 3 సార్లు ఫోన్ చేసిన, వాళ్ళు ఎవడతలేడు, బ్లాక్ చేసేసి నన్ను కంప్లీట్గా. సో నేను ఏమంటున్నా అంటే జాగ్రత్తగా ఉండండి, మనకున్నదే ఒక్క అకౌంట్, అదొకటే మనది, మనకేం 10 అకౌంట్లు లేవు సరేనా. నేను పదే ఒకటే అకౌంట్ ఉన్నది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మోసపోకండి. ఇప్పుడు పోయినాయి, వాడు ఇక్కడోడు కాదు, మనం ఏం చేయలేం. వాడు రిటర్న్ కూడా కొట్టాడు వాడు, ఎందుకంటే వాడు చీటర్ ఎక్కడన్నా తీసుకున్నాక మళ్ళీ మనకు కొట్టాడు రిటర్న్. సో జాగ్రత్తగా ఉండాలి, పైసలు కొట్టే ముందు 1కి 2 సార్లు కాదు 10 సార్లు ఆలోచించాలి. మళ్ళీ అడిగేది వాడు చిన్న అమౌంట్ గిట్టం కాదు. ఒక అమ్మాయి దగ్గరనైతే 30,000 తీసుకున్నాడు, 30,000. నాకే పిచ్చకి పోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. 30,000 అంటే ఏంటి గాయస్, ఇంకొకరి దగ్గర 20 అంట. మా ఫ్రెండ్స్ ఉంటారా, మేము కలిసి ఎటైనా షూట్లో పోయినా కాడ స్టోరీలు పెడతారు కదా మా ఫ్రెండ్స్,
మా ఫ్రెండ్స్కి ఫోన్ మెసేజ్ పెడుతుంటా గర్ల్స్, ఫ్రెండ్కి ఇట్లా నేను కొట్టిన పైసలు అంటే ఏది ఐడియా పంపంగానే బ్లూ రాకెట్ రీల్. మా ఫ్రెండ్స్ పిచ్చర్లు అయిపోతారు, అదే ఇట్లా చేయడు కదా మూడు అని చెప్పా. మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్తో అందరితో రిపోర్ట్ కొట్టించిన. మేము స్టోరీ పెట్టినా కూడా మీరు మళ్ళీ మొన్ననే రీసెంట్గా అనుకుంటే ఒక 3-4 days బ్యాక్ మా డాడీ అకౌంట్లో ఎక్స్ప్లోర్లో వెళ్తున్నాయి అన్నమాట మన వీడియోలో, ఆ బ్లూ రాకెట్ వీడియోలో. ఆ లైవ్కి వచ్చింది, లైవ్కి వచ్చి పెడితే నేను మెసేజ్ పెడుతున్నా, వాడు కెమెరా ఆఫ్ చేసుకొని లైవ్ పెడుతున్నా. నేను మెసేజ్ పెడతాను, నువ్వు దమ్ముంటే కెమెరా ఆన్ చేయరా, నేను కెమెరా ఆన్ చేసాను అంటే నువ్వు అటాకర్ ప్రేమ అని ఇట్లా అనగానే కొంచెం గట్టిగా ఇచ్చేయగానే వాడు నన్ను రిపోర్ట్ కొట్టి, అంటే లైవ్లో చాట్ చేయకుండా రిపోర్ట్ కొట్టింది అనమాట. సో ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. సో ఇంకా ఎక్కువ చేస్తే వానికి ఎంత చెప్పినా వానికి తక్కువనే కదా, వాడు అంతా చూతి అప్పుకోడు, మెంటల్ పుక్కోడు. సారీ నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి, అమ్మ తిట్టద్దు. సో వాడు చేసిన తప్పుకి వాళ్ళు ఇంటోళ్ళు ఎందుకు, కానీ తిట్టే తప్పేం లేదు గాయస్. ఇట్లా చేసిన వాళ్ళకి ఏంటి వల్ల పిచ్చిప్పుకోడా వాడు, నాకు అర్థం కాదు. మంచిగా ఉండాలి, మంచిగా. అరే పక్కన ఫేస్ వాడుకుంటే ఏమొస్తుంది బాయ్, నీ గుద్దలు దమ్ముంటే నువ్వు చేసుకొని నువ్వు ఎదుగు. ఎంత ఎత్తుతో ఎదుగు, నిన్ను ఎవడన్నా ఆపుతాడా నిన్ను ఎదుగంగా? నీ టాలెంట్ నీ ఇష్టం, నువ్వేం వీడియోలు అన్నా కొట్టుకో, నువ్వేమన్నా వేసుకొని సొంతంగా చేసుకోరా బాయ్. పక్కన ఫేస్ వాడుకోండి ఎట్లా, నాకు అర్థం కాదు. భయపడ్డాడు వాడు నేను పెట్టంగానే, అరే బై సీటు ఇట్లా నేను చేస్తారా అనగానే నన్ను బ్లాక్లో వేసేసారు. సో ఇట్లుంటుంది గాయస్ దునియాలో, అందరు పిచ్చి పూకోలు తయారవుతారు కొడుకులు. పిచ్చి పూకోళ్ళే, మెంటల్ పూకోళ్ళు అంతా, పిచ్చి బలతా సలగాలు ఉన్నారు అంతా. సో నేను ఏమంటున్నా అంటే జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి గాయస్, అంతే. ఇంకా ఎక్కువ చేస్తే ఇది లాగ్ అయిపోతుంది, ఇదే ఉంటుంది సినిమా, లాగ్ అయితే అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి గైస్. ఈ వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. సో నేనైతే కొంచెం మీకు సెక్యూర్గా ఉండమని చెప్పడానికైతే నేను ఈ వీడియో అయితే చేసిన. ఎస్పెషల్లీ నేను అప్పుడే చెప్పిన ఒక వీడియో చేసి పెడతా అని చెప్పి. సో జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, కొంచెం వెనక ముందు చూసి ఉండండి. ఇప్పటికి పదే చెప్తున్నా, మనకున్నదే ఒకటే అకౌంట్, గైస్, ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే మనం యూట్యూబ్లో అయితే డైలీ వీడియో చేస్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట సింబల్ కూడా కొట్టి పెట్టుకోండి గైస్. ఎందుకంటే నేను డైలీ యూట్యూబ్లోనైతే వీడియో చేసాను ఇక్కడ నుంచి. సో ఇంకేంటి రైట్, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. బాయ్ అందరికీ, కేర్ఫుల్గా ఉండండి అంతే. నా నుంచి ఇదే మీకు చెప్తా గైస్, జాగ్రత్తగా ఉండండి చాలంతే. బాయ్.